హలో గైస్, ఐ హోప్ యు ఆల్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బాను రాయల్ టాక్స్. ఈరోజు మన ఇండియాలో ఎక్కడ చూసుకున్నా సరే ఒకటే టాపిక్, అది బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్. బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్, బెంగాల్ ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది, అసలు బీజేపీ వచ్చిద్దా మళ్ళీ, లేదంటే ఓల్డ్ టీఎంసీ పార్టీయే అధికారంలోకి వచ్చిద్దా అని మొత్తం ఇండియా అంతా కూడా కంప్లీట్గా ఆ బెంగాల్ ఎలక్షన్స్ వైపే చూడడం అనేది జరుగుతుంది. అసలు ఈ బెంగాల్ ఎలక్షన్ పైన ఇంత మన ఇండియా మొత్తం చూసే అంత ఆసక్తికరమైన విషయాలు ఏంటి? ఇండియా మొత్తం బీజేపీయే గెలవాలి, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అంతా కూడా బీజేపీయే గెలవాలి బెంగాల్లో అని ఎందుకు అంత కోరుకున్నారు? ఆ టైప్ ఆఫ్ విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఎలా అంటే, బెంగాల్లో గత 15 yearsగా ఒకటే పార్టీ రూలింగ్లో ఉంది. ఆ పార్టీ ఏంటంటే టీఎంసీ పార్టీ. దానికి సీఎంగా ఉన్నది ఎవరో కాదు, మన మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ రూలింగ్ అంతా ఎలా ఉంటుందంటే, ఆయన ఒక డిక్టేటర్ షిప్లా ఉంటుంది. సేమ్ మన సౌత్ కొరియా కిమ్ ఎలా అయితే ఉంటాడో, కిమ్ మామ అంటాం కదా మనం బుద్ధిగా, సేమ్ ఆ టైప్లోనే డిక్టేటర్షిప్. అంటే ఆమె ఒక లీడర్ లాగా ఎప్పుడు ప్రవర్తించదు. కంప్లీట్ డిక్టేటర్షిప్తో ఆమె ఇన్నాళ్ళు బెంగాల్ని రూల్ చేసుకుంటూ వచ్చింది. సో అంటే మెయిన్గా డిక్టేటర్షిప్తో కూడా కాదు వాళ్ళ ప్రాబ్లం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ 15 yearsగా ఆమె మమతా బెనర్జీ హిందూస్ పైన తీసుకొచ్చిన ఆ పాలసీస్ కానీ, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఆ రెస్ట్రిక్షన్స్ కానీ, ఈ హిందూస్ పైన మొత్తం అక్కడున్న హిందూస్ అందరి పైన కూడా చాలా ప్రెజర్ సిచ్యువేషన్స్లో బతికేలాగా చేసింది. ఎందుకంటే ఈమె కంప్లీట్ ముస్లిమ్స్కే అక్కడ సపోర్ట్. సో ఈ సపోర్ట్ ఒకటే సైడ్ ఉండడం వల్ల సెకండ్ సైడ్ హిందూస్ సైడ్ అనేది చాలా వాళ్ళకి ఇబ్బంది పడేటోళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో వెళ్ళి జై శ్రీరామ్ అని ఒక మార్కెట్లో మీరేమన్నా అంటే మిమ్మల్ని అక్కడ కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆశ్చర్యపడం. అసలు అంత దారుణంగా అక్కడ పరిస్థితి అనేది దిగజారిపోయింది. ఈవెన్ రీసెంట్గా మొన్న సోషల్ మీడియాలో కూడా ఒక వీడియోలో వైరల్ అవ్వడం మొదలెట్టింది. ఒక ఆమె, ఇక్కడి నుంచి అన్నా మేము జై శ్రీరామ్ అనుకోవచ్చు, ఇక్కడి నుంచి అన్నా మేము మనస్ఫూర్తిగా మా దేవుడి పేరుని మేము తలుచుకోవచ్చు అని చాలా ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడడం ఒక రిపోర్టర్ క్యాప్చర్ చేసి ఆ వీడియో చాలా వైరల్ అవ్వడం కూడా మనం చూసాం. నెక్స్ట్ థింగ్ ఎలా అంటే, బీజేపీ అనేది మన నేషనల్ పార్టీ, ఇది ఒక లోకల్ పార్టీ. సో ఈ లోకల్ వర్సెస్ నేషనల్, ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మన మోడీజీ గారు దీన్ని, ఈ యొక్క బీజేపీ పార్టీ ఇక్కడ బెంగాల్లో గెలవాలి అని చాలా ఇయర్స్గా ప్రయత్నిస్తున్నారు. లాస్ట్ టైం కూడా ఫుల్గా ట్రై చేశారు, బట్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కంప్లీట్ ఇది ఒక ప్రెస్టేజియస్ ఇష్యూ అయిపోయింది. ఖచ్చితంగా ఇక్కడ మనం పార్టీ పెట్టాలి, పార్టీ గెలవాలి, ఖచ్చితంగా మనం ఇక్కడ జెండా పాతాలి అని ఫిక్స్ అయ్యి ఎలక్షన్స్ దిగారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మన బెంగాల్లో ఈ ఎలక్షన్స్ అప్పుడు రౌడీజం కానీ, ఈ యొక్క ఈవీఎం మిషన్స్ ట్యాంపరింగ్ కానీ, దొంగ ఓట్లు కొట్టడం కానీ, ఇవన్నీ కూడా క్వైట్ కామన్ ప్రతి ఎలక్షన్స్లో జరిగేది. అండ్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఓడిపోవడానికి మెయిన్ అదే రీజన్ అని చెప్తున్నారు. ఎందుకంటే మన మమతా బెనర్జీదే హవా. ఈవెన్ పోలీసులు అక్కడ లా కంప్లీట్ మొత్తం అంతా కూడా ఆమె చేతిలో కీలిబొమ్మలే. ఒకవేళ ఎవరన్నా ఆమె మాటని ఎదిరిస్తే వాళ్ళకి ఖచ్చితంగా డెత్ నోట్ పంపేసిద్ది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా వాళ్ళు బయట తిరగరు, ఎందుకంటే అంత చనిపోయి ఉంటారు కాబట్టి. ఆ టైప్ ఆఫ్ డిక్టేటర్షిప్ అనేది అక్కడ ప్రజల్ని చాలా కంజెస్టెడ్గా చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, బీజేపీ గవర్నమెంట్ ఎప్పటి నుంచి ఇక్కడ ఉండడం రావాలి అనుకోవడం, పోటీ చేసినా గెలవలేకపోవడం, ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ ఇష్యూగా మారిపోయింది. సో ఈసారి ఎలాగన్నా చేసుకోవాలి అనే ప్లాన్తో మన వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అక్కడ 2 lakhs సెంట్రల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ని దింపి మన మోడీ గారు చాలా పకడ్బందీగా మన ఎలక్షన్స్ అన్నిటిని రన్ చేశారు. అంటే చూడండి, 2 lakhs 2 లక్షల మంది పోలీసుల్ని ఆ బెంగాల్లో ఎక్కడెక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ పెట్టినా సరే స్టిల్ ఇంకా మమతా బెనర్జీ గారు ఆ యొక్క హీట్, ఆ యొక్క అల్లర్లని ఆపలేకపోయారు. అంటే చూడండి ఎంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. సో లాస్ట్ ఇయర్ అయితే అసలు ఈ ఎలక్షన్స్కి ఏ పోలీసులు కూడా ఏమీ లేరు.
అప్పుడు ఇంకా ఎంతలా దారుణంగా ఉంటుంది. అండ్ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే బీజేపీ సపోర్టర్స్ని 300 మందిని పైగా మందిని ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెతికి మరీ చంపేసి లైక్ వాళ్ళ నామరూపాలు లేకుండా చేశారు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ విన్నిన తర్వాత. సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ లైక్ చాలా లైక్ వ్యతిరేకత అనేది అక్కడ ఫామ్ అయిపోయింది ఆ టీఎంసీ పార్టీకి. అండ్ 92% పోలింగ్ రేట్ అనేది ఆ లైక్ బెంగాల్ ఎలక్షన్ చరిత్రలో ఇప్పుడు దాకా ఎప్పుడు రికార్డ్ అవ్వలేదంట. అంటే అంతమంది ఈరోజు ఎలక్షన్లోకి వచ్చి లైక్ పాల్గొన్నారు. ఇదంతా ఒక సైడ్ అయితే మెయిన్ మన ఇండియా మొత్తం అక్కడ చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశ్ వాళ్ళు బెంగాల్లో ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశ్ వాళ్ళు లైక్ ఈక్వల్ టు వాళ్ళు మన పాకిస్తాన్ లాగా సెకండ్ పాకిస్తాన్ టైపు ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇల్లీగల్గా మన బెంగాల్లోకి వచ్చి అక్కడే సెటిల్ అవ్వడం, అక్కడి నుంచి లైక్ ఏదన్నా లైక్ డిస్ట్రక్షన్ యాక్టివిటీస్లో పాల్గొనడం, ఇవన్నీ లైక్ చేయడం జరిగారు. సో అది యాక్చువల్గా మనకి ఆ యొక్క బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ ఉండడం వల్ల అదొక టైప్ ఆఫ్ థ్రెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ చుట్టుపక్కల మన లైక్ ఫెన్సింగ్ అంటే ఒకటే లైక్ ప్రొటెక్షన్కి ఫెన్సింగ్ వేద్దాం అన్నా సరే ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ గత 15 సంవత్సరాలుగా అక్కడే వేయనివ్వాల. ఎందుకంటే ఈ మమతా బెనర్జీ వీళ్ళ ఓట్లు ఉపయోగించుకునే ప్రతి ఎలక్షన్స్లో హై మెజారిటీతో గెలుస్తుంది. సో అంటే వాళ్ళు రాగానే వాళ్ళందరికీ లైక్ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, మొత్తం రేషను కంప్లీట్ అక్కడ సిటిజన్షిప్ అనేది ఆమె ప్రొవైడ్ చేసినప్పుడు ఇంకో వాళ్ళు ఆమెకే కదా ఓటేసేది. ఈ టైపు ఉండడం వల్ల అక్కడ ఉన్న హిందూస్ కానీ అక్కడ ఉన్న లైక్ జెన్యున్ ముస్లిమ్స్ కానీ ఇదంతా కూడా ఈ పాలసీస్ అన్నీ కూడా అందక చాలా లైక్ ఇబ్బంది పడేటాడు. మెయిన్గా ఆమె ఫోకస్ చేసేది మన హిందూ లైక్ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే ముస్లిమ్స్ని లైక్ అక్రమంగా లైక్ వాళ్ళు ఏం చేసినా అక్కడ ఎవరు అడిగేవాళ్ళు. అదే ఒక హిందూ కానీ అక్కడ ఏదైనా ముస్లిం తప్పుగా మాట్లాడితే మాత్రం మనం తీసుకెళ్ళి లైక్ లాకప్ డెత్ చేసే సిచ్యువేషన్స్ కూడా అక్కడ చాలా రిపోర్ట్ అయినాయి. అండ్ ఉమెన్కి కూడా అక్కడ సేఫ్టీ అనేది లేదు. ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని ఒక రౌడీ వచ్చి లైక్ రేప్ చేసి చంపేసినా కానీ అక్కడ వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదంటే చూడండి ఎంత దారుణంగా ఉంది అక్కడ ఉమెన్కి లైక్ సెక్యూరిటీ. ఇవన్నీ రిపోర్ట్ చేస్తున్నా సరే ఈ మమతా బెనర్జీ గారు అమ్మాయిలు మీరే జాగ్రత్తగా ఉండాలి, మీరు వాళ్ళ తర్వాత నైట్ బయటికి రాకండి, పేరెంట్స్ చూసుకోండి అని చెప్పింది తప్ప ఎప్పుడు కూడా ఈ లైక్ ఈ అల్లర్లు చేసేవాళ్ళని, ఈ అమ్మాయిని తప్పుగా రేప్ చేసేవాళ్ళని ఎప్పుడు కూడా ఆమె క్వశ్చన్ చేయాల. సో ఇంత జరుగుతున్నప్పుడు ఇంకా లైక్ ఈ బెంగాల్ మొత్తం ప్రజలందరికీ కూడా ఇంక విముక్తి కావాలి, ఎలాగైనా మనం లైక్ బీజేపీ గవర్నమెంట్ని మనం తెచ్చుకోవాలి అని వాళ్ళంతా కూడా ఒక ఏకతాటిగా వాళ్ళు మేలుకున్నారని చెప్పుకోరు. యాక్చువల్గా వచ్చి ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా బీజేపీ సైడ్ నుంచి కూడా ఈ యొక్క సెంట్రల్ ప్రొటెక్షన్ ఇచ్చి మొత్తం ఓటింగ్ అంతా సవ్యంగా జరిగి లైక్ ఈవీఎం ట్యాంపరింగ్ కానీ ఇంకా దొంగ ఓట్లు కొట్టడం కానీ ఇవన్నీ కూడా లేకుండా చేయడం వల్ల ఈరోజు అతి మెజారిటీతో మన బీజేపీ అక్కడ గెలిచింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది లైక్ ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కాకుండా ఒక సనాతన ధర్మం అంటే ఒక అక్కడ బతుకుతున్న పీపుల్ యొక్క రైట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు లైక్ రిలీజియన్ని కాపాడుకోవడానికి బీజేపీ అనేది ఒక వే వాళ్ళకి ఈ ప్రజెంట్. సో ఇదంతా జరగడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ లైక్ ఎవరు గెలుస్తారు ఏంటి అని లైక్ ఎందుకంటే మన ఎవరు గెలుస్తారు అని డిసిషన్ చేసే చాలా లైక్ పోల్స్ కానీ వెబ్సైట్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం మానేసింది. ఎందుకంటే మేము కానీ పొరపాటున ఇప్పుడు బీజేపీ గెలుస్తుంది అని చెప్తే ఖచ్చితంగా మమతా బెనర్జీ మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని లేపేసింది అనే భయంతో వాళ్ళు అట్లీస్ట్ ఏమంటారు ఎవరు గెలుస్తారో అని కూడా ఏ లైక్ ఛానళ్ళు కానీ ఏ యొక్క వెబ్సైట్లో కానీ ఏది కూడా ముందు మనం ప్రచారం చేయలేదు. చూడండి అంటే ఆమె ఎంత భయపెట్టి అక్కడ రూల్ చేస్తుందో. సో ఫైనల్గా లైక్ మన బీజేపీ అనేది అక్కడ జెండా పాతేసింది. మనం ఇప్పుడు చూసినట్టయితే ఇంకా ఎలక్షన్ లైక్ రిజల్ట్స్ లైక్ అనౌన్స్ అయ్యి ఒక 1 వీక్ కూడా కాల, ఇంకా గవర్నమెంట్ ఫామ్ అవ్వాల, ఇంకా సీఎం ఎవరో తెలియలే. అప్పుడే
బీజేపీ అక్కడ తన లైక్ వర్క్ని స్టార్ట్ చేసింది, తన క్లీనింగ్ని స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఒక నోటీస్ లైక్ ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్గా ఉన్నారో బంగ్లాదేశ్ వాళ్ళు అంతా కూడా లైక్ మీ యొక్క దేశానికి వెళ్ళిపోవడం చాలా బెటర్. మేము కానీ చూస్తే మాత్రం మీ పని దారుణంగా ఉంటుంది అని ఒక వార్నింగ్ ఇవ్వగానే లక్షల మంది బంగ్లాదేశ్ వాళ్ళంతా కూడా వాళ్ళ దొరికితే అది, ట్రైన్ దొరికితే ట్రైన్, బండి దొరికితే బండి, సైకిల్ దొరికితే సైకిల్ పట్టుకొని వాళ్ళ దేశానికి వలస వెళ్ళిపోతున్నారు. చాలామంది మన సోషల్ మీడియాలో కూడా చాలా దారుణంగా వైరల్ అవుతున్నాయి. అండ్ అక్కడున్న కొన్ని లైక్ కట్టడాల్ని కోల్చడానికి ఒక గూడ్స్ లైక్ బండి నిండా కూడా ఈ లైక్ బుల్డోజర్లు కానీ, క్రొక్లైన్ కానీ అన్నీ కూడా తీసుకెళ్ళడం అనేది చాలా అక్కడ లైక్ హాట్ టాపిక్గా మారింది. అంటే చూడండి, అంటే ఎంత అక్కడ చెత్త ఉంది, ఎంత క్లీన్ చేయాలి అని. ఇప్పుడు మన హిందూస్ అంతా బయటకు వచ్చి ఈ యొక్క బీజేపీ గెలిచిన ఈ సందర్భాన్ని సెపరేట్గా అందరూ ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటున్నారు. బికాస్ వాళ్ళు ఒక న్యూ ఎరాలోకి ఎంటర్ అవ్వడానికి ఇప్పుడు బీజేపీ వస్తే స్కోప్ ఉంటుంది, లేదా లేదు. ఇప్పుడు కూడా ఆమె కానీ ఉందంటే ఖచ్చితంగా ఈ లక్ష కాస్త కొన్ని లైక్ డేస్లో కోటి పైన ఉండిపోయిన అవసరం. అంతమంది అక్కడ లైక్ ఇల్లీగల్ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయాలని ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఒక తలకాయ పోటీ కింద మారిపోయింది. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ అనేవి మన ఇండియా మొత్తం అసలు స్టేట్ ఎలక్షన్స్ ఏమవుతున్నాయో కూడా పట్టించుకోకుండా ఫోకస్ అంతా కూడా మన బెంగాల్ ఎలక్షన్స్ పైన పెట్టడానికి మెయిన్ రీజన్స్. బెంగాల్ ఎలక్షన్స్ మన ఇండియాని మొత్తం అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ఇవే కారణాలు. సో చూసారు కదా గైస్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.